ఈ సంక్రాంతికి అయితే ఈ కోడిని పట్టుకోవడానికి మేమైతే చాలా కష్టపడ్డాము. అదేంటి అని మామూలు రచ్చ కాదు. ఈ కోడికి ఇంత ఎనర్జీ ఉందని మాకు కూడా తెలియదు. ఒక్కసారి మా చేతులు తప్పించుకోయింది. ఇక అది ఎక్కడ పడితే అక్కడ తుప్పల్లో, కంపలలో ఎక్కడ పడితే అక్కడ ఉంది. చూడండి మా వాళ్ళు అయితే కోడి కోసం అయితే వేటాడుతున్నారు. ఈ సందులన్నీ అయిపోయినాయి. ఈ కప్ప తుప్పలలో నుంచి మళ్ళీ తప్పించుకోయింది. చూద్దాం మనోళ్ళు ఈ కంపల కింద ఉందని క్లారిటీ చెప్తున్నారు కదా, ఇప్పుడైనా చాలా కష్టపడుతున్నారు దీనికోసం. మా వాళ్ళు అయితే అన్ని కట్టెలతో ఏది పడితే అది అన్ని తీస్తున్నారు. కంపలని క్లియర్ చేస్తే కనీసం దాని కింద కనపడుతుంది కదా, అప్పుడు క్యాచ్ చేసుకుని రేపటికి కూర చేసుకున్నాం. చూడు మా వాడికి కింద చేయకుండా పైన అయితే సజెషన్స్ ఇస్తున్నాడు. ప్రతి టీంలో ఒకటి ఉండాలండి, ఏది టచ్ చేయకుండా చేస్తే సజెషన్స్ ఇస్తాడు. అక్కడైతే కోడ్ అయితే కనపడింది. ఇంకా మా వాళ్ళు అయితే పట్టుకోబోతున్నారు. చూద్దాం పట్టుకుంటారు. ఎవడు పట్టుకుంటే దొరుకుతాదేమో అనుకున్నాం కానీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి అదైతే జంప్ అయిపోయింది. మా వాళ్ళు అయితే కొంచెం నిరాశ వస్తున్నారు. ఇప్పుడు వేరే గలీలోకి వచ్చింది. ఇదైతే మా గల్లీ అండి, రైట్ సైడ్ నాకు తెలిసి అక్కడైతే సౌండ్ వస్తుంది, పట్టుకున్నట్టున్నారు. చూద్దాం. ఫైనల్ గా అయితే మా తిమ్మాడి గారు ఇక వాడి ఇష్టం. వాడు ఏం చేసుకుంటాడు, ట్రై చేసుకుంటాడా. అవన్నీ కాదమ్మా, ఎవరు పట్టుకున్నారు. అయ్యో ఈ కుక్కలు చూడండి, వాడికి దొరకలేదని అవే కొట్టుకుంటున్నాయి. ఏం మా వాడికి దొరికినాయి, మీకు కుక్కలు కూడా మా తిమ్మాడికి కోడి దొరికిందని చాలా. ఇక లేట్ ఎందుకు తిమ్మాడి, ఇంకా పోయి దాన్ని కట్టేసి రేపటికి మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఓకే మరి.